వెల్కమ్ టు డివై న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పదిమళ్ల గ్రామంలో వరద దాటికి కూలిపోయిన బ్రిడ్జ్ రాకపోకలకు అంతరాయం పట్టించుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదివారం నుండి ఇప్పటి వరకు ఏ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇప్పటి వరకు రాలేదు అని మీడియా ముందు వాపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏకవీధి మండలం. అయ్యా కలెక్టర్ గారు, పిఓ గారు, అలాగే ఎమ్మెల్యేలు గారు, ఎంపీలు, అలాగే దగ్గరున్న ఎంఆర్ఓలు, డీలర్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, సిఏ గారు, మీ సమక్షంలోని మాకు మా గ్రామంకి ఆదివారం రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి భారీ నుంచి అతి భారీ వర్షం రావటం వలన మా గ్రామానికి సుమారు గడ్డ నుండి ఆ ఊరి వరకు 2 పర్లంగులు ఉంటాదు. ఆ 2 పర్లంగు వరకు మొత్తం కూడా ఈ కాలువ మొత్తము ధ్వంసం చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ కారణంగా 2 ఇల్లులు కూడా ఇగో ఈ కాలువ పక్కనే ఉండింది. ఈ 2 ఇల్లులు కూడా మొత్తం ఇల్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే ఆ ఇంటి కుటుంబం వాళ్ళు కూడా ఏ విధంగా రక్షించడం అంటే అర్ధరాత్రి రావటం వల్ల హఠాత్తుగా వాళ్ళు కింద నుంచి ఆ పైన ఒక ఇంటి ఉండింది, దాని మీద ఎక్కడం వలన ఆ ప్రాణ నష్టం కూడా మేము ఆ గ్రామస్తులందరూ కూడా సహాయం చేసి వాళ్ళకి ప్రాణ నష్టం జరగకుండా మేము కాపాడగలిగాం. అలాగే మా గ్రామానికి మొత్తం కూడా పంట నష్టము, భూమి నష్టము అంతా కూడా సర్వం కోల్పోయాం సారు. మా గ్రామానికి నిజంగా చెప్పుకోకూడదు, మీకు చూస్తేనే భయంకరమైన ఈ తుఫానుకి పోయిన నష్టము చూసి మేము మిమ్మల్ని సోమవారమే మీకు తెలియజేసాము. ఇప్పుడు వరకు కూడా ఏ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఏ టీవీ9 వాళ్ళు కూడా ఇప్పుడు వరకు మా గ్రామానికి సందర్శించలేదు. ఇప్పుడు వరకు ఎలాగున్నారు ఏంటి అని కూడా ఇప్పుడు వరకు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ రోజు D1 వాళ్ళు ఈ రోజు మా గ్రామానికి ఎలాగైనా రావాలి, చూడాలి అని తపనతో ఈ రోజు వాళ్ళు ఆదరించి మమ్మల్ని చూడడానికి వచ్చారు. వాళ్ళకు మాకు ధన్యవాదాలు. అలాగే మరి పంట నష్టము, ఆస్తి నష్టము, ఇల్లు నష్టము జరిగింది. అలాగే అది తక్షణమే మాకు ఆ పంట నష్టం, ఇల్లు నష్టం ఇచ్చి, అలాగే మరియు రహడానికి పోవడానికి ఇక్కడ నుంచి దారకొండకు గుమ్మిరేవులకు పోవడానికి రహదారి మన బ్రిడ్జి కూడా అదిగో చూడండి, అక్కడ మొత్తం అది కట్ అయిపోయింది, మొత్తం దోసుకుపోయింది. కాబట్టి తక్షణమే మాకు ఈ బ్రిడ్జి కూడా మా గ్రామానికి వచ్చే బ్రిడ్జి మీరు ఆ బ్రిడ్జి కూడా వంతెన వెంటనే మనకు మరమ్మతు చేసి ఇచ్చినట్లయితే మేము అవతలకి బజార్కి వెళ్ళడానికి కానీ ఎక్కడికి వెళ్ళడానికైనా మాకు దారి ఉంటుంది. లేదంటే ఈ సౌకర్యం లేకపోతే మా గుమ్మిరేలు పంచాయతీ నుంచి మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నాము. సారు మీరు దయచేసి వెంటనే తక్షణమే వచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము పై అధికారులు వాళ్ళకి అందరికి కూడా మీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు చెప్తున్నాము. కాబట్టి మీరు దయచేసి ఎలాగైనా మా మాదిగమాల గ్రామానికి సందర్శించి వచ్చి మీరు తక్షణమే ఈ చర్యలు తీసుకొని ఈ మరమ్మతులు చేసి ఈ బ్రిడ్జిలు కట్టించి ఇవ్వగలరని, ఈ ఆస్తి నష్టం కూడా మనకి వెంటనే తక్షణమే వచ్చి చూసి ఇవ్వగలరని ప్రభుత్వానికి మేము కోరడమైనది.
నా పేరు అంతల సత్యనాయుడు, కారకొండ పంచాయతీ. ఇక్కడ మాదిమడి గ్రామానికి ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ ఆదేశించగల ఇక్కడ గ్రామ పెద్దలతో మాట్లాడవచ్చునండి. గత ఆదివారం రాత్రి మరి భారీ వర్షం వల్ల ఇక్కడ ఇలాగా ఇల్లు కొట్టుకుపోయింది, ఇల్లు కొట్టుకుపోయింది, ప్రాణహాని నుండి కొంతమంది రక్షించారు. మరి ఇలాగా కొట్టుకుపోయింది కాబట్టి వారి కోసం మాట్లాడడం వచ్చిందండి. పై అధికారులకు తెలియపరచాలని వచ్చాము. ఈ ఆదివాసీ ట్రస్ట్ టీం మొత్తం ఇక్కడ వచ్చాము. చైర్మన్ ఆఫీసర్ ప్రకారం వెంటనే ప్రభుత్వం వాళ్ళు రోడ్డు గాను మరి వీరికి ఇల్లులు కొట్టుకుపోయింది, ఆ ఇల్లులు నష్టపరం ఇచ్చే ఇల్లు కూడా వారికి కట్టుకోవడానికి తక్షణ ఇల్లు నిర్మించడానికి కూడా సహాయం చేస్తారని, మరి ఆ ఇల్లు సామాన్యులు కొట్టుకుపోయింది వారికి కూడా వెంటనే వచ్చి ఆస్తి నష్టం కూడా ఇస్తారని ఇప్పుడు దాకా ఈ అధికారి ఇక్కడ రాలేదు. ఏ యొక్క అధికారులు అయితే ఈఆర్ఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ ఎవరు కూడా ఇక్కడ సందర్శించలేక ఉన్నారు. ఏ డాక్టర్ కూడా ఇక్కడ రాలేదు. ఇదిగో మన సొన్ను గారు అతని జ్వరంతో ఇప్పుడు బాధపడుతున్నారు. ఇదిగో లక్ష్మణ చెప్తున్నారు వారి ఇంటి కూడా మొత్తం మరి పుట్టుకుపోయింది, అక్కడ మీద ఉండేమన్నారు. వాళ్ళ బాబుకు, వాళ్ళ పాపకు, వారందరూ కూడా ఈ తుఫాను నుండి తప్పించుకున్నారు. కాబట్టి ఇలాంటి వెంటనే వచ్చి నష్టపరాన్ని ఇవ్వాలి, వీరికి ఆ బ్రిడ్జి కూడా వెంటనే నిర్మించాలి, వెంటనే ఈ రోడ్డు కూడా నిర్మించాలి. రాకపోగాలి చాలా ఇబ్బంది అవుతున్నారు. కాబట్టి దయచేసి ఈ కలెక్టర్ కానీ, పిఓ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, అటు అవతల ఉన్న ముఖ్యమంత్రిని కూడా దీన్ని సంధించి వెంటనే మా జీకోది మండలంకి నుంచి ఇటు ఎంత నష్టపోయిందో ఒకసారి ఆలోచించి చేస్తారని మేము ఆదివాసీ ట్రస్ట్ ద్వారా పడాల గారు ఆదేశాల ప్రకారం ఇక్కడ వచ్చి వీరికి అందరికీ మేము అడిగి తెలుసుకున్నామండి. ఇంకొస్తూ ముగిస్తూ జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. నా పేరు అంతల రాజారావు, కారకొండ ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి ఇన్ఛార్జిగా ఉన్నాను. అయితే ఈ మాదిమందుల గ్రామానికి గత 5 రోజుల నుండి భారీ వర్షాల కారణంగా పొలాలు కానీ ఇలాగే బ్రిడ్జి కానీ కొట్టుకుపోవడం జరిగింది. చాలా ఆస్తి నష్టం కానీ ఇలాగే ఇల్లులు కూడా కొట్టుకుపోవడం జరిగింది. కాబట్టి ఇదే గ్రామానికి వచ్చి మేము ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి మేము వీళ్ళతో మాట్లాడుతున్నాం. అయితే వీళ్ళు చెప్పిన పరంగా చూసుకుంటే ఇది ఎడారిగా మారిపోయింది మొత్తం పంట పొలాలు. కానీ తక్షణమే ఈ గవర్నమెంట్ కూడా దీన్ని స్పందించి వీళ్ళకు ఆస్తి నష్టం కానీ వీళ్ళకి ఏ అయితే ఉన్నాయో రాయితీలు ప్రతిదీ అందించాలి. ఎలా అయితే ఈ పంట పొలాలు కానీ నష్టపోయారు కాబట్టి ప్రతి దాంట్లో అలాగే ఈ మరమ్మతులు, రోడ్డు మరమ్మతులు జరిపించి ఈ రోడ్డు మరమ్మతుల నుండి కూడా మొత్తం వీళ్ళకి చాలామంది హాస్పిటల్కి కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈ రోడ్డు మొత్తం మరమ్మతులు చేయించి అలాగే రాకపోకలు సజావుగా జరిగేటట్టు చూడాలి. ఎందుకంటే 5 రోజుల నుండి వీళ్ళు తిండి తిప్పలేక అలాగే చాలామందికి సరుకులు తెచ్చుకోలేక ఏ విషయాలు తిండి విషయాలు కానీ అన్నిటికీ దూరంగా ఉన్నారు. కాబట్టి తక్షణమే అధికారులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, కలెక్టర్ వాళ్ళు కానీ ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ సందర్శించి వీళ్ళను ప్రతి దాన్ని పరిష్కరించాలని మేము కోరుతున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.